హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఫస్ట్ చూస్తారు కదండి, ఇలా ఉంటుంది ఎంట్రీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మళ్ళీ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈరోజు పొద్దునే లేసాను, కొంచెం ఫంక్షన్ ఉందండి మా అత్త వాళ్ళది, అందుకోసం అనేసి ఉదయాన్నే లేసాను. కొన్ని పనులు అయితే చేసేసాను. ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వంట కూడా చేసేయాలి. ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే నేదైతే అయిపోయిందండి. తొందరగా నా పనులన్నీ అయిపోట్టుకుంటే నేనైతే ఫంక్షన్కి వెళ్ళడానికి టైం అయితే కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి ముగ్గు వేసుకుంటున్నాను. ఫస్ట్ మన కావాల్సింది ఇంటి ముందుల ముగ్గు వేసుకోవడం. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ లేవంగానే ఎప్పుడైనా కానీ ముగ్గు వేసిన తర్వాతనే ఏ పనులైనా స్టార్ట్ చేస్తానండి. మరి మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ గది దగ్గరికి అయితే వచ్చానండి. ఫస్ట్ ఇలా పూజ గదిలోకి వచ్చిన తర్వాత పూజ చేసుకున్న తర్వాతనే ఏ పనులైనా చేస్తానండి. నేను ఇంతకుముందు వీడియోలోనే మీతో అయితే షేర్ చేసుకున్నాను. మరి ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, మీతో అయితే షేర్ చేసుకుంటాను. కొన్ని డౌట్స్ అనేది వస్తుంటాయి కదా చాలామందికి, అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేసుకుంటాను. ఈరోజు సోమవారం అండి. శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3 డేస్ నేనైతే పూజ చేసుకుంటాను. మీరు ఈ 3 రోజులే ఎందుకు చేసుకుంటారు అక్క, డైలీ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. అంటే ఒక్కొక్కసారి డైలీ కూడా చేసుకుంటాను. ఎక్కువ ప్రత్యేకం అంటే ఈ 3 రోజులే అండి. శుక్రవారం, సోమవారం, శనివారం ఈ 3 డేస్ ఖచ్చితంగా నేనైతే ఇంట్లో పొద్దున్నే పూజ అయితే అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత వంట చేసి పిల్లలు క్యారియర్ కట్టి పిల్లలు పంపించేసిన తర్వాత నేను రెడీ అయితే అయిపోయి పోతానండి ఫంక్షన్కి. ఇలా పూజ అయితే అయిపోయింది. ఇంకా రెడీ అయ్యి వచ్చానండి. ఫంక్షన్కి అయితే లేట్ అయింది. నేను 11:30కి రెడీ అయ్యాను. కొన్ని వస్తువులు మర్చిపోయాను. బ్యాగ్ అయినా ఉండాలి, హ్యాండ్ బ్యాగ్ అయినా ఉండి, పౌచ్ అయినా ఉండాలి, పర్స్ అయినా ఉండాలి. ఇలా ఇవి ఉంటేనే మనకు బయటికి వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది. ఇక్కడ సెల్ పెట్టుకోవడానికి, నాకు మొబైల్ పెట్టుకోవడానికి ఖచ్చితంగా నేనైతే బ్యాగ్ అనేది తీసుకుంటాను. మరి వెళ్ళిపోదామా? ఇక్కడ ఇల్లు ఓపెనింగ్ అండి మా అత్త వాళ్ళది. నేను పూజ చేసేటప్పుడే తీద్దామనేసి అనుకున్నాను వీడియో, కానీ చాలామంది ఉండడం వలన అసలు తీయడానికి టైం అయితే కుదరలేదు. అంటే అందరూ కూర్చున్నారు పూజలో, ఇంకా అసలు ఇట్లా తీయడానికి కూడా ప్లేస్ అనేది లేదు, ఇంకా తీయడానికి టైం అనేది లేదు అనేసి నేనైతే తీయడం అయితే లేదండి. నేను అక్కడ ఏమేమి జరిగాయో అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వాళ్ళ ఇల్లు చూపించుకుంటూ మీతో అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇలా బెడ్రూమ్లో అయితే ఇలా ఉంటే సేమ్ మాలాగానే పెట్టించుకున్నారు వీళ్ళు. ఇలా ఉంటుంది, ప్లెయిన్గా పెట్టించుకున్నారు. అంటే మాలా అంటే మాలా అని చెప్తలేనండి, సేమ్ ప్లెయిన్గానే డిజైన్ అయితే బాగా పెట్టించుకున్నారు. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వాల్ డిజైన్స్ అయితే ఇంకా అద్దరిపోయాయండి, సూపర్గా ఉన్నాయి. కొంచెం కొత్తగా అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. ఇంకా పెయింటింగ్ అంటారా, పెయింటింగ్ కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసి పర్పుల్ కలర్ చాలా బాగుంది పెయింటింగ్ వచ్చేసి. అక్కడికి వెళ్ళేలోగా 12 అయిందండి. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇల్లు. చాలా బాగుంది ఇల్లు అయితే. పైన కట్టించారు, ఇంకా పైన ఒక 2 రూమ్స్ ఏమో వేశారు. కింద వచ్చేసి పార్కింగ్ అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. ఇంకా చూస్తున్నారు కదా, ఈరోజు పూజ అనేది అయిపోయింది కాబట్టి ఇలా ఉంది. ఇంకా చాలా బాగుంది, కిచెన్ కూడా భలే సెట్ అయింది. బాగుంది, బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ వచ్చేసి విండోస్ ఉన్నాయి, కబోర్డ్స్. ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇలా ఉంది, సింపుల్గానే పెట్టించుకున్నారు. ఇలా అంటే ఈ ప్లేస్ తగ్గట్టుగా ఇక్కడైతే డిజైన్ అయితే చేశారు. ఇది చాలా బాగుంది. చూడండి, పూజ అయిపోయింది, అందరు కిందికి వెళ్ళిపోయారు. నేను అలా పైకి వచ్చి, అంటే నేను ప్రత్యేకంగా వీడియో తీసుకుందామనేసి కాదండి, ఇక్కడ టెంకాయ తీసుకుందామనేసి, కొబ్బరికాయ తీసుకుందామనేసి కొట్టినాం కదండి కొబ్బరికాయ, అది తీసుకుందామనేసి వచ్చాను పైకి. ఇంకా ఎందుకో ఇల్లు చూసే చాలా బాగా అనిపించింది, వీడియో తీసుకుందాంలే అనేసి తీసుకున్నానండి. చాలామంది మీరు అడుగుతుంటారు కదా, మేడం కొంచెం మీరు ఇల్లు పెట్టండి చాలా బాగుంటుంది, మీరు పెట్టే ఇల్లులు బాగుంటాయి కదా అనేసి మీరు అన్నారు. కాబట్టి ఇలా మీకోసం అనేసి నేను ఇల్లు వీడియో తీసుకొచ్చి మరీ పెడుతున్నాను.
చాలా బాగుంది. పైనండి సూపర్గా ఉంది ఇల్లు అయితే మా అత్త వాళ్ళది. ఇది వచ్చేసి వాల్ డిజైన్స్ అయితే అద్దరిపోయాయండి, సూపర్గా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా కట్టించుకున్న వాళ్ళు ఉంటే ఇలా చేయించుకోండి, బాగుంది, సూపర్గా పెట్టించారు. సెలెక్షన్ అయితే సూపర్గా ఉంది మా అత్త వాళ్ళది. ఇక్కడ వచ్చేసి పూజ గది అండి. ఇక్కడ లైటింగ్స్ అనేది ఏం లేదు, నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇంకా ఎలా ఉందో ఇల్లు అలా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పూజ గది చూస్తున్నారు కదా, బాగా కుదిరింది, సూపర్గా ఉంది. ఇలా ఉంటుంది. ఇంకా మేము పూజ అయిపోయిన తర్వాత కింద భోంచేసుకున్న తర్వాత పైకి కొబ్బరికాయ తీసుకుందాం అనేసి పైకి వచ్చాను. ఇలా ఇల్లు చూడంగానే నాకు కొంచెం వీడియో అయితే తీసుకోవాలనిపించింది. ఈ వాల్ డిజైన్ చూడండి, చాలా బాగుంది. పిఓపి డిజైన్స్ కూడా ఎక్సలెంట్గా చేశారు, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చిన్న సిట్అవుట్ అండి, చాలా బాగుంది. పైన చిన్న ఫ్యాన్ పెట్టించారు మాలాగనే, సూపర్గా ఉంది. ఇంకా వాల్ డిజైన్స్ అయితే నాకైతే బాగా నచ్చాయి, సూపర్ అనిపించింది నాకైతే. ఇలా ఉంటుంది చూడండి. కబోర్డ్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి, ప్లెయిన్గానే ఎంచుకున్నారు అత్త వాళ్ళు కూడా, బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఆర్చ్ డిజైన్స్ కూడా భలే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇంకా నాకైతే ఇక్కడ వాల్ డిజైన్స్ బాగా నచ్చాయి. ఇంకా కబోర్డ్స్ కూడా ప్లెయిన్గా ఉన్నాయి, అవి కూడా బాగా నచ్చాయి. ఇంకా ఇలా అయితే ఉందండి, చూడండి ఇల్లు మొత్తం ఎలా ఉందో. మేము భోజనం చేసుకున్న తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇలా అయితే వీడియో తీసాము. ఇంకా మేమైతే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళామంటే మేము తినేలోగా 2 అవుతుంది, ఇంకా భోజనాలు అన్నీ అయిపోయేలోగా 2-3 అట్లా అవుతుంది. ప్రతి ఫంక్షన్కి ఇంతే అండి. ఇంకా పొద్దునే లేసానండి, లేసిన తర్వాత కొన్ని పనులైతే చేసుకున్నాను. పిల్లల్ని రెడీ చేసి క్యారియర్లు కట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఫంక్షన్కి రెడీ అయ్యి ఇలా వచ్చేసిన తర్వాత ఈ టైం అయితే అయిపోయింది. ఫంక్షన్స్ అంటే మాత్రం కొంచెం పొద్దున్నే లేవాలి, అలా అయితేనే కుదురుతాయి ఏవైనా కానీ. ఇలా పైకైతే మెట్లయితే ఇలా ఉన్నాయి, మొత్తం వచ్చేసి ఎంట్రీ ఇలా ఉంది. చూసారు కదండి, పూర్తిగా ఇల్లు అయితే చూపించాను. మా పూజ అయిపోయింది, భోజనాలు అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోవాలి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఇంకా ఫస్ట్ ఇల్లు కట్టించుకున్న వాళ్ళు కూడా చాలా ఆలోచించుకుని మరి ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఒక్కసారి కట్టించిన తర్వాత అది గడపడానికైతే రాదు. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.